మంచి ఆ, చెట్లు ఉన్నాయి. వాటి యొక్క పూలు చక్కగా రాలి ఉంటాయన్నమాట. మరి దాని మీద గ్రామంకు వెళ్ళేటువంటి వాళ్ళు నడిచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంకా దారిలో అవి ఉన్నాయి కాబట్టి ఎవరు తురుస్తారు? మరి అవి కూడా పూలు కాబట్టి, ఏమైనా ముళ్ళు అయితే పక్కన పడేద్దరు, పూలు కాబట్టి దాని మీదే చక్కగా నడుచుకుంటూ వెళతారు. అది యమాయు గ్రామం వైపు ఉన్నటువంటి దారి యొక్క అనుభవం. అయితే క్రీస్తు యొక్క దారి ఏ విధంగా ఉంది? సిలువ శ్రమతో కూడినటువంటి దారిగా ఉంది. ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క గొల్గతా కొండ వైపు వెళ్ళినటువంటి ఆ యొక్క మార్గం బహు భయంకరమైనటువంటి మార్గం అని మనం అనుకున్నాం. నిజానికి అది దారి కాదు, అది కొండ. ఆ కొండ సానువుల్లో నుంచి అలాగూ నడుచుకుంటూ వెళ్ళిపోయేటువంటి అనుభవం. గొర్రెలు లేకపోతే పశువుల్ని మేపుకునేటువంటి వారు ఆ విధంగా దాని ప్రక్క నుంచి నడిపించుకుంటూ వెళతారు. అదంతా ముళ్ళతో పొలతో రాతి